ఇష్టంగా సింహం వచ్చి, అమాంతంగా సింహం వచ్చి నక్క మీద పడబోయింది. అమాంతంగా సింహం వచ్చి నక్క మీద పడబోతే ఆగో అని గట్టిగా అరిచింది నక్క. ఇంత గట్టిగా అరిచింది ఏమిటని చెప్పేసి సింహం ఒకసారి బ్రేక్ వేసింది. ఏంటి అరుస్తున్నావేంటి, నువ్వేంటి మీద మీదకి వస్తున్నావు? ఆ సింహానికి ఏం అర్థం కాల, ఇదే టిక్ టిక్గా మాట్లాడుతుంది. హలో, నేనెవరో తెలుసా? ఎవరు? ఈ అడవికి రాజునే. అది నిన్నటిదాకా. మరి ఇవాళ ఏమైంది? ఎలక్షన్స్ జరిగినాయి. ఈ సింహానికి ఏం అర్థం కాల. ఎలక్షన్సా? ఏం ఎలక్షన్స్? ఈ అడవికి రాజు ఎవరో. ఈరోజు మార్నింగ్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్లో ఏమైంది? నువ్వు ఓడిపోయావు. ఎవరు గెలిచారు? నేనే గెలిచాను. కాబట్టి ఇక నుంచి ఈ అడవికి రాజును నేనే. దానికి సాక్ష్యం ఎవరు? చూపిస్తారా? ఏం చేయమంటావు? నేనంటే అడవిలో ప్రతి జంతువు భయపడుతుందో లేదో నువ్వు కళ్ళారా చూడాలి. కాబట్టి నువ్వు నాతోనే రావాలి. పద, వస్తున్నా పద, నీ సంగతి చూస్తా పద. ఇదిగో, నువ్వు ఎక్కడో వెనకాలండి రావడం కాదు, నా పక్కనే నిలబడాలి. నువ్వు నీ పక్కనే నిలబడతా. వచ్చే జంతువులు ఎలా భయపడతాయో చూస్తా. రా, నా పక్కన నిలబడు అని చెప్పి ఇప్పుడు నక్క వెళుతుంది, నక్క పక్కన సింహం వెళుతుంది. ఇప్పుడు ఎదురుగుండా వస్తున్నటువంటి ఆ తోడేలు కావచ్చు, లేకపోతే ఎలుగుబంతులు కావచ్చు, లేక ఏనుగులు కావచ్చు, ఈ నక్క వెళుతూ ఉంటే పారిపోతున్నాయండి. ఏం వెళ్తుంటే పారిపోతున్నాయి? నక్క వెళ్తూ ఉంటే అన్నీ పారిపోతున్నాయి. ఇదేంటి, నక్కను చూసి అన్నీ పారిపోతున్నాయి ఏమిటి? ఈ నక్క మళ్ళీ వెనక్కి చూసుకొని, చూసావా ఎలా పారిపోతున్నాయో? ఈ సింహానికి డౌట్ వచ్చింది, ఇదేమిటి అన్నీ పారిపోతున్నాయి ఏమిటి? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగా నక్కను చూసి అన్నీ పారిపోతున్నాయా? నక్క పక్కన ఉన్నటువంటి సింహాన్ని చూసి పారిపోతాయి? చెప్పండి. నక్కను చూసి పారిపోవట్లా, నక్క పక్కన సింహాన్ని చూసి అన్నీ పారిపోతున్నాయి. ఈ నక్క చాలా తెలివైంది. ఏమంది? నువ్వు నాతో రా, కళ్ళారా చూడు, నన్ను చూసి అన్నీ పారిపోతలేదో చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది నా బలం ఏమిటో. నక్కకు బలం లేదండి. ఆ నక్కకున్న బలం ఏమిటో తెలుసా? సింహం పక్కన ఉండే చాలు, చుట్టూ ఉన్న అన్నీ కూడా పారిపోతాయి. నీకు నాకు బలం లేదు, మనకున్న బలము యెహోవా. ఆ దేవుడు మనతో ఉన్నట్లయితే, ఆ దేవుడు మనతో ఉన్నట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఆశీర్వాదంగా మారుతాయి. మన చుట్టూ ఉన్నటువంటి సైతాను శక్తులు మనకు భయపడతాయి. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనకు భయపడతారు. ఎప్పుడు తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటేనే. లేకపోతే ఎందుకు పనికిరావు?